నేను ఎందుకు సర్జన్స్ కాబట్టి అనుకుంటా. అసలు మొబైలా పేషెంట్స్ దగ్గర నుంచి అప్లికేటర్స్ లోపల పెట్టిన తర్వాత అప్లికేటర్ దీనికి మధ్యలో దీనికి కనెక్ట్ చేస్తాం. యూట్యూబ్ సార్ కనెక్ట్ చేస్తే దాంట్లో నుంచి సీసీఎం సోర్స్ వచ్చి అందరం బయటకు వెళ్ళిపోతాం. బయటకు వెళ్ళిపోయి కావాల్సిన టైం కావాల్సిన పొజిషన్ దగ్గర అది రేడియేషన్ డెలివరీ చేస్తుంది. అదంతా ఎవ్రీథింగ్ కంప్యూటరైజ్, అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఇది బయట తీయొచ్చు. ఏంటంటే సార్ మనకి మామూలుగా లెంత్ లోపలికి వెళ్ళిపోతుంది. పేషెంట్ బాడీకి అప్లికేషన్ ఉంటుంది. ఓకే, దానికి అది అటాచ్ అవుతుంది. ఓకే, సో ఈ టైంలో ఎవరు ఉండకూడదు. పేషెంట్ బయటకి వెళ్ళిపోతాం. ఎవ్రీథింగ్ ఇది మానిటర్ చిన్న అనుకోని ఏమైనా జరిగినా వెంటనే పేషెంట్ ఆఫ్ చేసేసి సేఫ్టీ అన్ని సేఫ్టీ ఏంటంటే సార్ మామూలుగా మనకు ఉంది మొత్తం 5 హైయెస్ట్ ఉంది 10 ఛానల్స్ ఎక్కువ వెరీ ఇంపార్టెంట్. ఇది 10 ఛానల్ మెషిన్ ఇది స్పేస్ లో లాగా ఉంది కదా, స్పేస్ లో ట్రీట్మెంట్ ఇచ్చేలాగా ఉంది. మనందరూ బయటకు వెళ్ళిపోయి ఈ ఛానల్స్ కూడా ఉంటాయి. దానివల్ల ఏంటంటే డిసడ్వాంటేజ్ ఎక్కువ అప్లికేటర్స్ పెట్టినప్పుడు మూడు ఒకసారి అది ఎక్కువ ఏ క్యాన్సర్ యూజ్ చేస్తారు? సో దానివల్ల మనకి ఇన్సిడెంటల్ గా మనకి వచ్చే కేసు కూడా ఎక్కువ. సెకండ్ మోస్ట్ కామన్ అదే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత. సో ఇప్పుడు అక్కడ పైన ఎక్స్టర్నల్ గా పెట్టి దాన్ని అటాచ్ చేస్తారా? యుటరస్ లోకి వెజనాలోకి ముందుగానే ప్రొసీజర్. ఇట్ ఇస్ ఏ యూజువల్ గా మనకి ఇచ్చే రేడియేషన్ ఎక్స్టర్నల్ నుంచి హై డోస్ ఎక్సర్సైజ్ వస్తాయి సార్. ఇది ఫోకస్డ్ గా నియర్ విజన్ దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఎక్స్టర్నల్ రేడియేషన్ వలన ట్యూమర్ బయట నుంచి లోపలికి షింక్ అవుతుంది. ఇది ఇంటర్నల్ రేడియేషన్ వల్ల లోపల నుంచి బయటికి ఇంకా అసలు ట్యూమర్ తప్పించుకునే అవకాశం లేదు. ఓకే, స్టేజ్ దాటినాక సర్జరీ అవసరం లేకుండానే రేడియేషన్ తోనే రండి మేడం, ఇట్ చూడండి. ఓకే, అందరికీ శుభోదయం. ఇవాళ గుంటూరు చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైనట్లేను క్యాన్సర్ చికిత్సలో. ఇవాళ రోజున క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో ఆర్కా హాస్పిటల్ పూర్తిగా క్యాన్సర్ నివారణకు చికిత్సలకు అంకితమై ఒక కొత్త మెషిన్ వాళ్ళు తీసుకురావడం, దానికి నన్ను గెస్ట్గా పిలిచి ఈ బ్రేకెథెరపీ మెషిన్ ఫ్లెక్సిట్రాన్ అనే ఈ మెషిన్ని ఆవిష్కరించడానికి నన్ను పిలిచినందుకు ఆర్కా డాక్టర్లకి వారందరికీ కూడా నా థ్యాంక్స్. ఇక్కడ డాక్టర్ రాజనాయుడు గారు ఉన్నారు. వారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఫార్మర్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నారు. వారు అక్కడ ఉన్నప్పుడు అక్కడ నాకో క్యాన్సర్ సెంటర్ కూడా మొదలైంది. క్యాన్సర్ మనకు తెలియకుండానే ప్రతి ఇంట్లో ఒకరిద్దరు ఉన్న నేపథ్యం ఉన్న ఒక రోజుల్లో మనము క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ చాలా రావటము మంచిదే, కానీ క్యాన్సర్ పెరుగుతుందని ఒక ఆందోళన కూడా ఉంది మనసులో. మనము ఈ క్యాన్సర్ వీఆర్ డ్వెల్లింగ్ ఇన్ ద పూల్ ఆఫ్ క్యాన్సరోజన్స్ అనే పరిస్థితి వచ్చింది. ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ అవడం వల్ల కానీ, వాతావరణ కాలుష్యం వల్ల కానీ, ఫుడ్ అడల్టరేషన్ వల్ల కానీ, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల మనకి ప్రతి చోట కూడా క్యాన్సర్ పేషెంట్ కనపడుతున్నాడు. అలాంటి నేపథ్యం ఉన్న ఈ రోజుల్లో ఆర్కా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈ ఫ్లెక్సిట్రాన్ అనే బ్రేకెథెరపీ మెషిన్ తీసుకొచ్చి దాదాపు అది
3 కోట్ల వరకు ఉంటుంది దాని గ్యాడ్జెట్స్ అన్నింటిలో కలిపితే. ఆ బ్రేకింగ్ థెరపీలో మెషిన్లో ఉన్న ఆ రేడియేషన్ సోర్స్ కూడా ఫ్రాన్స్ నుంచి నెదర్లాండ్ నుంచి తెచ్చుకోవాలి. అది మళ్ళీ 6 నెలలకు ఒకసారి అది అయిపోతుంది. దాంట్లో ఉన్నది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొత్త తెచ్చుకొని దానికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చుతో కూడుకున్న క్యాన్సర్ థెరపీకి ఈ బ్రేకింగ్ థెరపీ అనేది, టెలిథెరపీ అంటే మీకు దూరంగా ఉండి ఇచ్చేది టెలిమెడిసిన్ లాగా. బ్రేకింగ్ థెరపీ అంటే ఇంటర్నల్గా ఈ సోర్స్ని పెట్టి అక్కడ క్యాన్సర్ కణాలన్నా మాడిపోయి ఆ క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉన్న ఒక బ్రేకింగ్ థెరపీ ఇది. అలాంటి మెషిన్ మన గుంటూరులో కామన్ మ్యాన్ రీచ్ అయ్యేలాగా తీసుకొచ్చిన ఆర్కా మొత్తం ఈ డాక్టర్స్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ కానీ నేను శుభాభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి పేద ప్రజలు ఉన్న గుంటూరు చుట్టుపక్కల కూడా చాలామంది కూడా రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు. దానికి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది. అలాగే ఎంతమంది ఎన్ని క్యాన్సర్ ఇష్యూస్ మొదలుపెట్టి ఇప్పుడు ఈ చుట్టుపక్కల చాలా వచ్చాయి. అంటే ఎందుకు వస్తున్నాయంటే క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నారు కాబట్టి. అయితే దీనికి మనం ప్రివెన్షన్ కూడా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, అందరి మీదను. అది కూడా మనం స్టడీ చేస్తున్నాము. ఎందుకంటే మన క్యాన్సరోజెన్స్ తగ్గిపోయేలాగా మనము, మీరు చూడండి, మేల్స్లో అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువైపోతుంది, ఫీమేల్స్లో అయితే యుట్రైన్ క్యాన్సర్. ఇప్పుడు ఈ బ్రేకింగ్ థెరపీ వీళ్ళు తెచ్చిన ఫ్లెక్సిఫార్మేషన్ కూడా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారం దగ్గర ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు అది ఎర్లీ స్టేజ్లో కానీ లేకపోతే 3rd స్టేజ్ అట్లా ఉన్నప్పుడు అది మార్చివేయడానికి, ఒకవేళ ఇనాపరబుల్గా ఉన్నప్పుడు ఆ ట్యూమర్ సైజ్ తగ్గించి పక్కన స్ప్రెడ్ కాకుండా క్యాన్సర్ సెల్స్ బర్న్ చేయడానికి ఉపయోగపడే అద్భుతమైన మెషిన్ వీళ్ళు తీసుకొచ్చారు. నిజంగా ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇంతకుముందు మనం అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మద్రాస్ అను, ఒక చెన్నైలో ఉన్న అపోలో హాస్పిటల్ కను, లేదా హైదరాబాద్ బసవతారకం అని అనుకునే వాళ్ళు ఇవాళ రోజున మన గుంటూరు రాజధాని ఏరియాలో ఉన్న ఈ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఇవాళ చాలా చోట్ల క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసాయి. క్యాన్సర్కి ఒక ఆన్సర్ దొరికింది, కానీ ఈ క్యాన్సర్ రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఇంత మంచి మెషిన్ తీసుకొచ్చి వాళ్ళ ఇక్కడున్న లోకల్గా ఉన్న ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొచ్చి రీజనబుల్లీ గుడ్ రేట్స్ తోటి వాళ్ళు చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి మనం ఖచ్చితంగా మన అందరి తరఫున కూడా మనకి వాళ్ళకి శుభాభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రీట్మెంట్స్ ఆప్షన్స్కి ఎక్కువ దూరం వెళ్ళకుండా ఇక్కడ విశ్వనాథ్ డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ పవన్ రాఘవ ఉన్నారు, ఇక్కడ అలాగే హేమంత్ ఉన్నారు సర్జన్, అలాగే మేడం టోటల్గా హిమని అని రేడియో థెరపీ డాక్టర్, మంచి డాక్టర్ వారు కూడా ఇక్కడ చదువుకున్న వారేను. సో వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ క్యాన్సర్ని ఇక్కడ ఒక ఆన్సర్ చూపించాలనే ఉద్దేశంతో వచ్చారు. వారందరికీ కూడా నా శుభాభినందనలు ఈ పత్రికాముఖంగా. ఎందుకంటే మీడియా మిత్రులందరికీ కూడా వీళ్ళ హాస్పిటల్తో నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే మీరు మంచి మెసేజ్లు స్ప్రెడ్ చేస్తే ఈ క్యాన్సర్కి ఎక్కడ మంచి ట్రీట్మెంట్స్ లభిస్తాయి, ఎక్కడ మంచి డాక్టర్స్ అని చెప్పగలిగితే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. అలాంటి పని మీరు చేసినందుకు నాకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలనిపించి ఈ మాట చెప్తున్నాను. సో అంటే ఈ ఆసుపత్రి బాగా డెవలప్ అవ్వాలి, పేషెంట్లు ఎక్కువ రావాలని కోరుకుంటే అదొక ఇలాంటి మన ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి ఇక్కడ బాగా పెరగాలి, ఓల్డేజ్ హోమ్ అందరికీ ఇక్కడ చేర్చాలనుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే చిన్న సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే ఒక మిక్స్డ్ ఫీలింగ్స్తో మాట్లాడాల్సిన ఒక చిన్న అంశం ఇది. సో ఏమైనా సరే క్యాన్సర్ పేషెంట్లు మన సొసైటీలో పెరగకూడదని గట్టిగా కోరుకుందాము. అయితే క్యాన్సర్ పేషెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఆన్సర్ ఉందని తెలియజేయడం కోసమే వీళ్ళు బ్రేకింగ్ థెరపీ మెషిన్ తెచ్చారని అనుకున్నాను. వారందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి నాకు దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగించిన డాక్టర్ రాజనాయుడు గారికి, డాక్టర్ హేమంత్కి, అట్లాగే పవన్కి, అలాగే యముని గారికి, అందరికీ కూడా వాళ్ళ టీం అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులు చక్కగా వచ్చి ఈ మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి వచ్చి మీ అందరికీ కూడా శుభాభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆర్కా క్యాన్సర్ హాస్పిటల్లో నూతనంగా ఇంకొక ఫెసిలిటీ రేడియోథెరపీ డిపార్ట్మెంట్ తరఫున ప్రారంభించబడుతుంది. రేడియోథెరపీ అంటే మీకు తెలుసు 2 రకాలుగా ఉంటుంది. బయట నుంచి రేడియేషన్ అనేది రేడియోథెరపీ అంటారు. లీనియర్ యాక్సిలరేటర్ అనే లేటెస్ట్ మెషిన్, లేటెస్ట్ మోడల్ మెషిన్ కంపెనీ ద్వారా తీసుకొచ్చిన వెబ్సైట్ అనే లేటెస్ట్ మోడల్ మెషిన్ అన్ని రకాల క్యాన్సర్స్కి లేటెస్ట్ ట్రీట్మెంట్స్తో వైద్యం చేయగలిగే సదుపాయం ఉంది. అది కాకుండా లోపల నుంచి రేడియేషన్ ఇవ్వడం అనేది అది ఒక ప్రత్యేకమైన వైద్యం, దాన్ని బ్రెకిథెరపీ అంటారు. ఆ బ్రెకిథెరపీకి హై డోస్ రేట్ డెలివరీ చేయడం అనేది హైలీ కంప్యూటరైజ్డ్ ప్లాన్ తోటి హైలీ కంప్యూటరైజ్డ్ సొఫిస్టికేటెడ్ మెకానిజం తోటి డెలివరీ చేయడం అనేది
పేషెంట్కి తర్వాత వైద్యం చేసే వ్యక్తులకి అందరికీ క్షేమంగా ఉండే విధంగా హైలీ కంప్యూటరైజ్డ్ మెషిన్ అనేది ఫ్లెక్సిప్లాన్ అనే మెషిన్ని ఈరోజు మా దగ్గర స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాన్ని ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్ఐ గారి చేత ప్రారంభించడం జరిగింది. దీనికి మీ అందరూ వచ్చి ఈ ఈవెంట్ని కవర్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, తర్వాత ఈ క్యాన్సర్ అనేది మీకు అందరికీ తెలిసినట్టు భయంకరమైన వ్యాధి. క్యాన్సర్ గణాంకాలతో చూస్తే దాదాపు ఎన్ని గివెన్ టైం మనకి ఒక 10 నుంచి 30 లక్షల వరకు మన దేశంలో క్యాన్సర్ రోగులు ఉంటారు. వీళ్ళల్లో ఎక్కువ మందికి దాదాపు సగం మందికి వారి జీవిత కాలంలో వాళ్ళ వైద్యం అందడం జరిగే కాలంలో రేడియేషన్ అవసరం వస్తుంది ఖచ్చితంగా. అది ఆ వైద్యం అనేది రేడియేషన్ ఒకటే కాకుండా వేరే వైద్యం సదుపాయాలు సర్జరీ కీమోథెరపీతో కూడా కలిపి క్యాన్సర్ వైద్యం చేస్తే దానికి పూర్తి న్యాయం చేస్తున్నాం. ఈ అన్ని సదుపాయాలు ఒకే చోట ఉండటం అనే ప్రధాన లక్ష్యంతో మెయిన్గా మన యంగ్ ఆంకాలజిస్టులు డాక్టర్ హేమంత్ సర్జికల్ ఆంకాలజిస్టు, డాక్టర్ పవన్ మెడికల్ ఆంకాలజిస్టు, తర్వాత రేడియేషన్ ఆంకాలజిస్టు అని మేము మైసెల్ఫ్ అంటే డాక్టర్ రమణి, మేమందరం ఒక టీమ్గా ఈ డెడికేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్ అనే దాన్ని నడిపిస్తున్నాము. ఇక్కడ ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, పోలీస్ భద్రత, రకరకాల ఇన్సూరెన్సెస్ అన్నీ ఉన్నాయి. జర్నలిస్ట్ కూడా ఆరోగ్యశ్రీ సదుపాయం ఉంది. సో ఇటువంటి సదుపాయాలు మా దగ్గర ఉన్నాయి అనేది ఒకటి. తర్వాత కొత్తగా మేము ప్రారంభించిన ఈ సదుపాయం ఒకటి. దీని ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్లస్ ముఖ్యంగా మన బిజీ షెడ్యూల్లో ఉండి కూడా వారు ఈ మీటింగ్కి రావడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా సర్జరీ ఆస్పెక్ట్స్ సార్ ఒక నిమిషం. ఓపెన్ చేసిన మిషన్కి హెల్త్ కార్డులు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ కార్డులు ఇవన్నీ కూడా వర్తింపజేస్తాయండి. ఒక పెట్ సిటీ స్కాన్కి మాత్రమే అప్లై అవ్వట్లేదు. పెట్ సిటీ స్కాన్కి ఆరోగ్యశ్రీలో ఓన్లీ లింఫోమా కేసెస్కి మాత్రమే ఆ సదుపాయం ఉంది. లింఫోమా పేషెంట్కి వాళ్ళ ట్రీట్మెంట్ టైంలో 2 సార్లు ఉచితంగా పెట్ సిటీ చేయడానికి అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళకి వాళ్ళు ఎఫర్ట్ చేసుకోగలిగితే పెట్ సిటీ, లేకపోతే మేము సిటీ స్కాన్ వరకు ఫ్రీగా చేయగలం. సిటీ స్కాన్ కూడా ట్రీట్మెంట్లో రేడియోథెరపీ ట్రీట్మెంట్లో భాగంగా ప్లానింగ్ సిటీ స్కాన్ అని సార్ ఎందుకు సార్ ఓన్లీ లింఫోమా అని పెట్టారు? నేను కూడా కామన్ మ్యాన్ అడుగుతున్నాను. అన్నింటికి ఇవ్వచ్చు కదా వాళ్ళు, అంటే అన్ని క్యాన్సర్ కాదని ఇంపార్టెంట్ వాడు చాలా కాస్ట్లీ. అవును సార్, ఇంకా కొన్ని పెట్టచ్చు. ఓన్లీ లింఫోమా అనేది లింఫోమాకి ఇప్పుడు సార్ ఇన్ని క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాయి కదా చుట్టుపక్కల, మీ దగ్గరికి ఎందుకు రావాలి? ఎందుకు అంటే మీ దగ్గర ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక 2 ముక్కలు. ఇక్కడ ఏంటంటే ఇది డెడికేటెడ్ హాస్పిటల్. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మణిపాల్ కావచ్చు, ఎన్ఆర్ఐ కావచ్చు, అదేంటంటే ఒక జనరల్ హాస్పిటల్లో క్యాన్సర్ హాస్పిటల్ ఒక బ్రాంచ్లా ఉంటుంది. ఇది ఏంటంటే డెడికేటెడ్ హాస్పిటల్. సో ఈ డెడికేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్ విత్ డెడికేటెడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి ఎస్టాబ్లిష్ అయింది అనేది ఒకటి. నెంబర్ 1. మేము స్టార్ట్ చేయడమే కాంప్రమైజ్ అవ్వకుండా ట్రీట్మెంట్ డెలివరీ బాగా ఉండాలని లేటెస్ట్గా పెట్ సిటీ స్కాన్తో పాటు ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా ఒక 6 నెలల్లో రాబోయే ట్యూమర్ని కూడా ఈరోజే కనిపెట్టవచ్చు. సో అప్పుడు ఇంకా ట్రీట్మెంట్ ఇంకా ఖచ్చితంగా ఉంటుందనే ఉద్దేశంతో డే 1 నుంచి ఉండే విధంగా పెట్ సిటీ స్కాన్తోనే మేము స్టార్ట్ చేసాం. ఇంకా భవిష్యత్తులో మేము కొద్ది రోజుల్లో కానీ కొద్ది నెలల్లో కానీ ఈవెన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడానికి ఆల్రెడీ మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగానే ఉంది. సో మిగిలిన అన్ని వనరులన్నీ సమకూర్చుకొని ఈవెన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా ఇక్కడ చేయాలనే ఉద్దేశం. అది కూడా లక్కీగా ఆరోగ్యశ్రీలో ఉంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, కొన్ని రకాల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్. సో ఆ సదుపాయాన్ని కూడా పేషెంట్స్కి అందించడానికి మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే రెడీగానే ఉంది డే 1 నుంచి. దాన్ని అమలు చేయడానికి మీకు కొంచెం 2 months టైం పడుతుంది మా దగ్గర. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కూడా ఇప్పుడు బ్రేకింగ్ థెరపీ ఎక్విప్మెంట్ మన దగ్గర 10 ఛానల్ బ్రేకింగ్ థెరపీ. మామూలుగా మీకు ఎక్కడ చూసినా కానీ మిగతా హాస్పిటల్స్లో 5 ఛానల్ బ్రేకింగ్ థెరపీ, మన దగ్గర ఉంది 10 ఛానల్ బ్రేకింగ్. పెట్ సిటీ స్కాన్ మనకి మామూలుగా ఉంది అందరికి 16 స్లైడ్స్. మనది ఇండియన్ మేడ్ 32 స్లైడ్స్ పెట్ స్కాన్.
దగ్గర ఉన్న లినాక్ కూడా హైయెస్ట్ లినాక్ కాన్ఫిగరేషన్ కూడా హైయెస్ట్ లినాక్ అంటే ఈవెన్ 2 mm ట్యూమర్ 3 mm ట్యూమర్ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా మనం SRS అంటాం, స్టీరియోటాక్టిక్ రేడియస్ అది అట్లాంటి కేపబుల్ ఉన్న మిషన్. ఇంకోటి మీరు నాకు అడిగిన క్వశ్చన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనది కార్పొరేట్ హాస్పిటల్ కాదు, అంటే వ్యాపారంగా వైద్యం చేసే హాస్పిటల్ కాదు. మేము మా ప్యాషన్తో, మేమందరం శిష్యులు, మా ప్యాషన్తో మా సేవింగ్స్తో పెట్టిన హాస్పిటల్. సో దీనికి ఎవరు కూడా ఎక్కడి నుంచి కూడా ఇందులో నుంచి ఈ ప్రాఫిట్స్ తీయాలి, ఇది అని ప్రాఫిట్ కోసం నడుపుతున్న హాస్పిటల్ కాదు. మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి పేషెంట్స్ వస్తే వాళ్ళ ఎఫర్డబిలిటీని బట్టి మనం కొంతమంది చేయించుకోవడానికి ట్రీట్మెంట్ వాళ్ళకి తెలుసు ఎట్లా ఉంటుంది అనేది. కుదిరినంత వరకు ఆరోగ్యశ్రీ కానివ్వండి, హెల్త్ కార్డు కానివ్వండి, మనం ఎంతవరకు చేయగలిగింది మాకు ఎంత వెసులుబాటు ఉంటే పేషెంట్కి అంత బడ్డెన్ లేకుండా మనం మనకున్న లిమిటేషన్స్తో ఎంతవరకు ట్రీట్మెంట్ చేయాలో బెస్ట్ ట్రీట్మెంట్ మనం అందించగలిగిన ఫెసిలిటీ ఉంది. అంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళారనుకోండి, ఎంఆర్పీ లాగా ఒక రేట్ వేసి ఇదిగోటి ఈ ట్రీట్మెంట్కి ఇంత కాస్ట్, అందులో తగ్గిస్తే ఒక 5% 10% తగ్గిస్తారు. మన దగ్గర అలా లేకుండా మనకు ఆర్కా ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ కూడా ఉంది, దాంట్లో నుంచి కూడా మనం కొంచెం వెసులుబాటు చేసి ఇప్పుడు సర్జరీస్ అనుకోండి వాళ్ళు పెట్టుకోలేకపోతే మనం చేసి పెడుతున్నాం. కొంచెం కన్సెషన్ ఇచ్చి కొంచెం డొనేషన్స్ లాగా తీసుకొని మన దగ్గర ట్రస్ట్ నుంచి కొంచెం అమౌంట్ వేసి మనం వాళ్ళకి ఆరోగ్యశ్రీలో మనం చేయలేని కొంచెం కవర్ కానీ కొంచెం సజెస్ట్ కానీ అట్లాంటివి మనం చేసి పెడతాం. ఆ వెసులుబాటు ఇవ్వడం. సో ఎక్విప్మెంట్ ఉంది, డాక్టర్స్ మేము ఉన్నాం, కార్పొరేట్ కాదు. అన్నీ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు ఆరోగ్యశ్రీ పూర్ పీపుల్ ఉన్నారనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి టైం స్పెండ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు పూర్ పీపుల్ కాదు, మిడిల్ క్లాస్ వర్క్ చేసుకోవాలి, వెంటనే ట్రీట్మెంట్ అయిపోవాలి, అట్లాగా వెయిటింగ్ టైం లేకుండా ఫాస్ట్గా మనం ట్రీట్మెంట్ చేయగలిగాం. క్యాన్సర్ అనే దాంట్లో పరిశోధనలు ఎంత విస్తృతంగా జరుగుతున్నాయంటే ప్రతిరోజు ఏదో కొత్త ఆవిష్కరణ చేస్తారు, ఎప్పటికప్పుడు కొత్త వైద్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నిటిని కూడా అప్డేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మేము ట్యూమర్ బోర్డ్స్ ద్వారా ముగ్గురు రేడియేషన్ సైడ్, సర్జికల్ సైడ్, మెడికల్ సైడ్ మేము టీం వర్క్ లాగా ట్యూమర్ బోర్డ్స్ ఏర్పాటు చేసుకొని ఫైనల్ కంక్లూజన్ తోటి ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంతా డిజైన్ చేసుకుని వెళ్తున్నాం. తర్వాత ఒక మైల్ స్టోన్ ఆల్రెడీ మేము అచీవ్ చేసిన మైల్ స్టోన్ ఏంటంటే లాస్ట్ ఫిబ్రవరిలో మేము ఒక నేషనల్ కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మెడికల్ ఆంకాలజీ తరఫున ఐటీసీ పోర్టల్లో. అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. గుంటూరులో ఇంతవరకు ఎవరు మెడికల్ ఆంకాలజీ నేషనల్ కాన్ఫరెన్స్ వరకు చేయలేదు. అది ఆర్కా హాస్పిటల్ మేము less than 1 year మేము స్టార్ట్ చేసిన less than 1 yearలోనే అది చేయడం అనేది జరిగింది. ప్లస్ ఆల్రెడీ మాకు ఒక అమెరికన్ ఆంకాలజీ టీమ్ తోటి టైఅప్ ఉంది. సో డిఫికల్ట్ కేసెస్ ఇంకా లేటెస్ట్ ట్రీట్మెంట్ తెలుసుకోవడానికి వాళ్ళతో మేము ట్యూమర్ బోర్డు టెలి మీటింగ్ ద్వారా వాళ్ళతోటి షేర్ చేసుకొని వీ కెన్ కంపే లేటెస్ట్ ట్రీట్మెంట్ కూడా మనకు పొందే అవకాశం ఉంది వాళ్ళ టీమ్ ద్వారా. సో ఒక పక్క ఇటు కామన్ మ్యాన్కి అప్రోచబుల్గా ఉండే విధంగా వైద్యం అందిస్తూ, రెండో పక్కన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటూ వీఆర్ గోయింగ్ ప్లాన్ వే. యంగ్స్టర్స్కి ఎంతూజియాజం ఉంది, ప్లస్ నా వైద్యం గైడెన్స్ ఉంది. సో వీఆర్ గోయింగ్ గుడ్ థింగ్ యాజ్ అ గుడ్ థింగ్ హియర్. సరే సార్.